హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పల్మినర్లో గంగ పండగ స్టార్ట్ అయింది కదా! అదే మాకు కూడా పండగ అన్నమాట. ఇంకా మేము వెళ్ళి అక్కడ పొంగల్ పెట్టుకురావాలన్నమాట. మా ఊరంతా పోతుంది. ఈ పక్కల ఊర్లో వాళ్ళకంతా అదే పండగ కాబట్టి మేము పోయి అక్కడ పొంగల్ పెట్టుకురావాలన్నమాట. మార్నింగ్ అయితే లేసేసి అయితే స్నానాలు చేసి ఫస్ట్ ప్రసాదం చేయాలి కాబట్టి స్నానం చేయాలన్నమాట. నీళ్ళు వేసి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ముగ్గేసుకొనేసి ఇంకా మిగిలిన కార్యక్రమాలు చూసుకోవాలన్నమాట. బియ్యం అయితే నానబెట్టేశాను. ఇవైతే సలిపిండి చేసుకోవాలి, కంపల్సరీ సలిపిండి చేసుకోవాలన్నమాట. ఊర్లో గంగ పండగ అదేనన్నమాట మాకు. ఆ పల్మనేర్ల పండుగే మాకు కూడా గంగ పండగ. అప్పుడు చేసుకునే వాళ్ళే చేసుకుంటాము. ఇంకా మార్నింగ్ అయితే ఒక్క పొద్దులు కాబట్టి పాలైతే చిన్న పిల్లలకు కూడా ఏం పెట్టలేదన్నమాట. పూజ అయ్యే వరకు ముందుగా చేసి పెట్టుకునేస్తాను. పాలైతే ఈరోజు ఇచ్చాను. ఇంకైతే సలిపిండికి బియ్యం అయితే మిక్సీలో కొట్టుకునేసి ఇంకా ఈ ఈ మార పిల్లలకైతే పాలు ఇచ్చేసాను అనమాట. వాళ్ళు తాగేస్తారు. వాళ్ళు ఇంక అంతేనమాట. మళ్ళీ ఒక గంట 2 గంటల వరకు ఆ పాలు ఇంకా ఫ్రూట్స్ ఇవే తినుకొని ఉంటారు ఈరోజు. ఈరోజు అయితే వాళ్ళకి కూడా అన్నం పెట్టననమాట పూజ అయ్యే వరకు. ఇంక నెక్స్ట్ అయితే సలిపిండి చేస్తాననమాట. నాకొచ్చి రందైతే నాకు అసలైతే ఫస్ట్‌లో అసలు సలిపిండి చేసేదే రాదు. ఒకసారి 2 సార్లు ఒక మనిషినైతే పిలిచాను. వాళ్ళు కొంచెం వచ్చేదానికి నెగ్లెక్ట్ చేశారనమాట. కోపమొచ్చి నేనే నేర్చుకునేసాను. అది సెల్‌లో ఒకసారి చూస్తే చాలు ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇలా పాకం ఎత్తుకొనేసి అది బంకగా అయిందంటే అది కొంచెం ఇలా వస్తుంది అనేసి అయితే నేర్పించారు. మా అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను. అంతే మళ్ళీ ఎవ్వరిని పిలవడం లేదనమాట పండగలకి. మా ఊర్లో సంక్రాంతి పండగ కూడా చేసుకుంటాం కదా! అప్పుడు కూడా నేనే చేసుకుంటాననమాట ఈ సలిపిండి. ఒకరిని అడగడం వల్ల మనం నేర్చుకుంటూ పోతుంది అనేసి నేను ఒకసారి 2 సార్లు మాత్రమే అడుగుతాననమాట. వాళ్ళు రాకపోతే నెక్స్ట్ సారి అది ఎంత కష్టమైన పనైనా సరే నేర్చుకునేస్తాననమాట మళ్ళీ పిల్లని వాళ్ళని. నా నేనైతే అట్లే చేస్తాను ప్రతి ఒక్కటి గాని. సలిపిండి అయితే రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్‌గా వచ్చేసిందనమాట. నేను అనుకున్న దానికన్నా బాగా వచ్చింది. లేత పాకు కాకుండా, ముదురు పాకు కాకుండా మధ్యలో మీడియంగా తెచ్చుకున్నాననమాట. ఇదేమిటంటే గట్టిగా చేయలేదు. ఇలా పెడితే అలా అణిగిపోయి మార్చేసాను. తినేదానికి బావుంటుంది. దీని పని అయితే అయిపోయిందనమాట. ఇంక మిగిలిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇంక పిల్లలకైతే స్నానం చేసి వాళ్ళని రెడీ చేసి ఇంకా ఆయనైతే రారనమాట ఈరోజు. ఆయనకు పని ఉందని వెళ్ళిపోయారు. మేము పెట్టుకొని వచ్చేస్తాము. ఎప్పుడైనా సరే ఇంకా మంగళవారం అట్లా పోయి కోడిని కోసుకురావాలన్నమాట. ఈరోజైతే మాకు అవ్వదు కాబట్టి మొక్కుబడులు ఉండేవాళ్ళు కోళ్ళు కోసుకుంటారు. మాకైతే ఏం మొక్కుబడి లేదు. నెక్స్ట్ అయితే ఇది పొంగల్ గంప అంటారు. ఈ పొంగల్ గంపను కానీ ఒకసారి ఈ చిన్న దాంట్లోనే పెట్టుకోవాలన్నమాట అన్నీ. ఈ చీర అయితే అమ్మవారికి మొక్కుబడి ఏం లేదు, మనం పెట్టుకోవాలన్నమాట. అమ్మవారి దగ్గర పోయి మళ్ళీ మనమే తెచ్చుకుంటాం కదా, అదేవిధంగా మేమైతే ఇంట్లో నుంచి ఇంకా అయితే బయలుదేరేసామన్నమాట. పిల్లలు ఒక పాప ఊరికి పోయింది కదా, అమ్మమ్మ ఊరికి పోయింది. ఇంక ఇద్దరిని గబగబా రెడీ చేసుకొని నేనైతే బయలుదేరేసాను అనమాట. ఇటు నుంచి బయలుదేరే లోపల బాగా ఎండగా వేసింది. ఎంత తొందరగా లేచినా కానీ టైం అయిపోయిందనమాట. అటు నుంచి మా ఆడబిడ్డ వాళ్ళు వస్తారు, మేము బయలుదేరేసామన్నమాట. ఇదైతే పల్మేరకు వచ్చేసాను. దిగేసి పూజ సామాన్ మిగిలిన అన్నీ ఎత్తుకున్నా కానీ ఇక్కడ పూజ సామాన్లు అయితే తీసుకోవాలి కదా, గాజులు టెంకాయలు అంతా తీసుకున్నాను. ఇదే హడావిడి, పండగ హడావిడి అంటే ఇదేనమాట. ఇక్కడ స్టార్టింగ్లోనే ఇంత జనాలు ఉంటారు అంటే ఈరోజు మేము వచ్చింది ఇంకా లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అట్లా ముందుగానే వచ్చేసాను అనమాట. ఇంకా 2-3 రోజులు ముందుగానే వచ్చేసాము. కాకపోతే మేము కొంచెం లేటుగా వచ్చిండాల్సింది. మేము తొందరగానే అయినా కానీ జనాలు తక్కువేం లేదు, జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు. అప్పటికి పెట్టేవాళ్ళు పెట్టుకొని వెళ్ళిపోయారనమాట. మేము వచ్చేదే 10:30, 11 అట్లా అయింది. ఇంకా ముందు అయితే చాలా రష్ ఎక్కువైపోతారనేసి ఇప్పుడైతే వచ్చాం కదా, ఇంకైతే పొంగల్ నాకు ముందు పక్కలోనే వాళ్ళకి పోయి ఖాళీ అయిందనమాట. అక్కడైతే పెట్టేశాను. పసుపు కుంకం పెట్టి పెట్టాలన్నమాట. ఇంకా పిల్లలైతే కంట్లో నీళ్ళు పొగ అన్నీ వచ్చేస్తాయన్నమాట. వాళ్ళకైతే ఐస్ కావాలనేసి ఐస్ తీర్చాను. వీళ్ళకైతే ఇక్కడ కూర్చున్నారే కానీ కండ్లలో నీళ్ళు అయితే ఎక్కువ వస్తున్నాయి. చుట్టూర పొగ వస్తుంది. పక్కలో కోళ్ళకి వస్తారన్నమాట. లడ్డు అయితే దాన్ని చూసేదికే సరిపోతుంది. ఇంక నేనైతే అన్నీ రెడీ చేశాను. టక్ అని రెడీ అయిపోయింది. పూజ తట్టు అయితే రెడీ చేశాను అనమాట. ఇంకా గుడి 3 రౌండ్లు వేసి అమ్మవారికి సమర్పించాలన్నమాట. ఇదైతే ఈ పక్కల ఉండే వాళ్ళకి మా పాప అయితే వచ్చేసింది, ఆల్రెడీ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళతో పాటు ఇంకా పిల్లల్ని అయితే పిలుచుకొచ్చాను. ఇక్కడ మెయిన్ ఎంట్రీ అన్నమాట. ఎంటర్లో అమ్మవారు ఉంటారు. ఫస్ట్ ఇక్కడ వచ్చి ఆ తెలిగంత అమ్మవారికి సమర్పించేసి ఇంకా మొక్కునేసి పసుపు కుంకుమ అక్కడే చేసి తర్వాత లోపలికి వచ్చి ఈమెంట మెయిన్ అమ్మవారు అన్నమాట, మారమ్మ తల్లి. మారమ్మ గుళ్ళని పొంగల్ పెట్టుకురా అసలు ఒకసారి కూర్చొని చూస్తే అక్కడే మైమర్చి కూర్చుంటామన్నమాట. అలా ఉంటుంది అమ్మవారు ఈరోజు అయితే. అంత ఆడంబరంగా ఉంటుందన్నమాట. ఎంత అసలు చూస్తూనే ఎలా ఎంత పొద్దైనా కానీ మనకు సమయం తెలియదు అనమాట. అంత లీనమైపోతాం అమ్మవారిని అయితే, అంత అలంకరించుంటారు ఈరోజు. ఇది స్టార్టింగ్ 3 డేనో 4 డే అన్నమాట. 15 రోజుల వరకు ఉంటుంది. 30వ తేదీ స్టార్ట్ పెట్టిండేది, మేము వెళ్ళింది ఈరోజు కదా. ఇంకైతే పూజకి అయితే ఇచ్చామన్నమాట. అక్కడ కూడా మనము తెచ్చిన చీర ఇచ్చి అమ్మవారి దగ్గర పెట్టిస్తారనమాట.
అక్కడ ఇచ్చేసిన తర్వాత పూజ అంతా అయిపోయి మొక్కుని మళ్ళీ బయలుదేరేసామన్నమాట. ఇంకొచ్చి సెంటర్లో శిరస్సు పెడతారు కదా, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి శిరస్సు పెడతారు కదా మెయిన్, ఇది అమ్మవారు, ఇక్కడ అమ్మవారు అన్నమాట, పెద్దమ్మవారు మారమ్మ తల్లి. సెంటర్లో మారమ్మ తల్లి గుడి ఇదన్నమాట. ఇక్కడ నుంచి అయితే అందరూ బయలుదేరేసాము. ఇంకా అక్కడికి వెళ్ళాలి కదా అనేసి ఇంకా చిన్నపిల్లలంతా పిలుచుకొని అక్కడికైతే బయలుదేరేసాను. మెయిన్ మెయిన్ ఇక్కడ అన్నమాట. ఇక్కడ అమ్మవారు ఉంటారు. ఈ అమ్మవారు మెయిన్ శిరస్సు ఇక్కడే. అసలు ఇక్కడైతే ఇంకా 14th 15th అసలు ఇసుకేస్తే రాలరనమాట జనాలు. కనీసం ఇంత చూడ్డానికి ఎంత ఇదిగా ఉంది కదా. ఆ రోజైతే చాలా హడావిడిగా ఉంటుందన్నమాట. సందైతే ఉండదు. ఒకరినొకరు తోసుకొని పోవాల్సిందే ఆ రోజుకి. కానీ ఈరోజైతే ప్రశాంతంగా మొక్కనేద్దామనేసి ఈరోజైతే వచ్చేసాం. ఈ అమ్మవారిని కానీ చాలా బాగా అలంకరించారనమాట. అక్కడ అన్నమాట శిరస్సు పెట్టేది. ఆ తెర కనిపిస్తుంది కదా, అక్కడైతే శిరస్సును అయితే పెడతారు. ఇంకైతే గుడి రౌండ్ వెళ్ళనేసి పిల్లల్ని పిలుచుకొని గుడి అయితే రౌండ్ వేస్తున్నాను. ఈ అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాను. చాలా బాగా అలంకరించారన్నమాట ఈరోజు. ఇంకా గుడి అయితే రౌండ్ వేసుకొని వస్తాము. ఆ పక్కకి పోయి పిల్లలైతే ఇక్కడ కూర్చోండి అనేసి కొంచెంసేపు అమ్మవారి దగ్గర కూర్చోబెట్టేసి వాళ్ళకి హారతి ఇస్తామనేసి నెక్స్ట్ అయితే అమ్మవారిని దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి ఎంత అలంకరణంగా, ఎంత ఆనందంగా, ఎంత బాగుంటుందో. సాక్షాత్ ఆదిపరాశక్తి ఎంత ఆడంబరంగా ఉంటుందో చూడండి. ఇంకా ఈ అమ్మ ఇలాగే ఉంటుందన్నమాట. అక్కడ శిరస్సు పెట్టినప్పుడు అస్సలు వేయలేదు. అక్కడ దర్శనం చేసుకునేసి అసలు ఎత్తుకోమంటే భవ్య ఎత్తుకునే లేదు కాబట్టి ఇంట్లో అయినా ఎత్తుకోలేదంటే బాగా రాత్రి కల్లోకి వస్తుంది అమ్మవారంటే. అయితే నన్ను తీయద్దు అంటుంది. ఇంటికైనా ఎత్తుకోపోదని అయితే చెప్పేశాను. ఇంటికి ఎత్తుకొచ్చేసింది. ఇంక తర్వాత లడ్డుగారిని అయితే నిద్రపెట్టేసి మిగిలిన పనులు చేసుకోవాలన్నమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.